వినతి పత్రం ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది. రైతులకు ఏ విధంగా అన్యాయం జరుగుతుంది? గత కొన్ని రోజులుగా యూరియా దొరక్క, ఎరువులు దొరక్క లైన్లలో ఉండి ఎంత కష్టపడుతున్నారో రైతులు మనం చూస్తున్నాము. ఇంకొక పక్కన పండిన పంటకు ధర లేక ఉల్లి కానీ, మిరప కానీ, పొగాకు కానీ, పత్తి కానీ ఏ పంటకి కూడా ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి కనిపించట్లేదు. ఎంతసేపు మేమన్నీ సరిగా ఇస్తున్నాము, సరిగ్గా చేస్తున్నాము అంటారు. మరి ఇవన్నీ సరిగ్గా చేస్తే ఈ రోజు లక్షల మంది రైతులు రోడ్ల మీదకి రారు. మీ ప్రభుత్వం మీద వ్యతిరేకత చూపించరు. అది అర్థం చేసుకోవాలని మరి కూటమి ప్రభుత్వానికి ఇవాళ తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్క దగ్గర వైఎస్ఆర్సీపీ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి రైతుకి క్రమం తప్పకుండా ఎన్ని కష్టాలు ఉన్నా, కరోనా లాంటి మహమ్మారి కష్టాలు ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి సమయానికి రైతుకి ఆర్థిక సహాయం చేశారు. అంతేకాకుండా బీమా చేశారు. ప్రతి పంట, ఒకవేళ ఏదైనా పంట మార్కెట్ లో ధర లేకపోతే దాన్ని కొని ప్రభుత్వమే కొని వాళ్ళని ఆదుకున్నారు. ఈ రోజు ఇవన్నీ ఎక్కడ పోయాయి? ప్రతి రైతు కూడా ఈ రోజు బాధపడతా ఉన్నాడు. మంచి ప్రభుత్వాన్ని వదులుకున్నాము, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక ముఖ్యమంత్రిని వదులుకున్నాము ఈ రోజు అని ఎంత బాధపడుతున్నారు. ఈ రోజు రైతుల ఆత్మహత్యలు చూసైనా చంద్రబాబు నాయుడు గారు కదిలి ముందుకు రావాలి. యూరియా, ఎరువులు అన్ని ఇస్తూ పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలి, అలాగే నష్టపరిహారం ఇవ్వాలి అని ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాము. ఈ రోజు మరి ప్రజలందరూ కూడా, రైతులందరూ కూడా వాళ్ళ బాధల్ని ఇక్కడ వినతి పత్రంలో పెట్టడం జరిగింది. వాటిని ఇప్పుడే సబ్ కలెక్టర్ గారికి అందించడం జరిగింది. మరి ఇప్పుడైనా వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఈ ఉద్యమానికి ప్రభుత్వం కదిలి వస్తుందని ఆశిస్తున్నాను. తప్పకుండా